Okay, sir. So good afternoon, everyone. 2023 is about to end. ఈ సంవత్సరం అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి ది క్రైమ్ ఏ విధమైన పనితీరు జరిగింది ఇదంతా కూడా ఒకసారి మీడియాకి అందరికీ కూడా విశ్లేషించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఇది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ యాన్యువల్ బ్రీఫ్ ఆన్ ది efforts and the results achieved by the Annamaya district police. సో కీ హైలైట్ చూసినట్లయితే ఈ సంవత్సరం గత ఏడాది కన్నా క్రైమ్ రేట్ ఓవరాల్ క్రైమ్ రేట్ అనేది తగ్గడం జరిగింది. సో 2022లో 6079 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 4920 కేసెస్, అంటే దాదాపుగా దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ 23% డిక్లైన్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో లార్జ్లీ చాలా స్టెప్స్ లైక్ బైండ్ ఓవర్స్ చేయడం కానీ, పీడీ యాక్ట్స్ పెట్టడం కానీ, కొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా వరకు క్రైమ్ అనేది తగ్గడం జరిగింది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా ఈ సంవత్సరం గత ఏడాది కన్నా చాలా క్రైమ్ అనేది తగ్గింది. సో ఇట్స్ బై అరౌండ్ 31%. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది తగ్గుముఖం కనిపించింది. బట్ ఈ సంవత్సరం యాక్సిడెంట్స్ ఓవరాల్గా తగ్గినప్పటికీ కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేది కొంచెం లాస్ట్ 22 కన్నా కూడా 3% ఎక్స్ట్రా ఎక్కువ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం జరగడం జరిగింది. సో దీనిపైన కూడా ఏ విధమైన చర్యలు తీసుకున్నామంతా కూడా విల్ డిస్కస్ అట్లెన్స్. సో అస్ ఐ సెడ్, ఓవరాల్ క్రైమ్ అనేది తగ్గడం జరిగింది. పర్టికులర్లీ బాడీలీ అఫెన్సెస్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా దిస్ ఇయర్ బై 8% హార్ట్ కేసెస్ అనేవి తగ్గడం జరిగింది. అండ్ దీంట్లో పర్టికులర్లీ మర్డర్ కేసెస్ కూడా కొంచెం పెరిగినప్పటికీ లార్జ్లీ మర్డర్ కేసెస్ వర్ మోస్ట్లీ డ్యూ టు సడన్ ప్రొవొకేషన్ అండ్ సెక్షువల్ జెలసీ. ఈ రెండు కారణాల వల్ల కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ మర్డర్ కేసెస్ ఇస్ విజిబుల్. బట్ అదర్వైజ్ హార్ట్ కేసెస్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం 105 రౌడీ షీట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. అండ్ 4500 పర్సన్స్ వర్ బౌండ్ ఓవర్. సో దీనివల్ల లార్జ్లీ చాలా వరకు కూడా గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సిమిలర్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 13.6% రిడక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్. కిందటి సంవత్సరం 382 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 330 కేసెస్ మాత్రమే ప్రాపర్టీ అఫెన్సెస్ అనేవి మనకి రిజిస్టర్ అవడం జరిగింది. సో దీంట్లో కూడా చాలా వరకు డిటెక్షన్ కూడా జరిగింది. అండ్ ఆ ఎఫర్ట్స్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఫర్దర్గా ప్రత్యేకంగా ఈసారి కొంత టెక్నాలజీ దానిపైన కూడా స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఫర్దర్గా స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. నైబరింగ్ స్టేట్స్తో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న అఫెండర్స్ని మన దగ్గర ఉన్న అఫెండర్స్ని కంపేర్ చేసుకుంటూ ఆ మూవ్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం వల్ల రీసెంట్ కొన్ని మంచి సక్సెస్ కూడా మనకి రావడం జరిగింది. సో ఈ ఎఫర్ట్ని ఫర్దర్గా కూడా కొనసాగిస్తాం. అలాగే ఈ సంవత్సరం 754 సస్పెక్ట్ షీట్స్ అనేవి కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది ప్రాపర్టీ అఫెన్స్ ఇలా ఉండగా, రోడ్ యాక్సిడెంట్స్ అయితే నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేవి మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గడం జరిగింది. బట్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి 3% ఇంక్రీజ్ అనేది కనిపించింది. అండ్ లార్జ్లీ ద మేజర్ రీజన్ దట్ వీ ఫౌండ్ ఇట్ టు బి ఇస్ ఈ పర్టికులర్లీ బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల అది చిన్న గాయాలతో పోయేది ప్రాణం వరకు వస్తూ ఉన్నది. అది కంటిన్యూస్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా ఎక్కువ దానిపైన దృష్టి పెడతా ఉన్నాం. సో ఈ సంవత్సరం చూసినట్లయితే 1023 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అనేది పెట్టడం జరిగింది. అండ్ 4694 ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కాకుండా చాలా చోట్ల ఈ స్టాపర్స్ కానీ, కొన్ని విలేజ్ రోడ్స్లో స్పీడ్ బ్రేకర్స్ కానీ, కొన్ని దగ్గర సోలార్ బ్లింకర్స్, మీడియన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల కొంత ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఓవరాల్గా యాక్సిడెంట్స్ అనేది తగ్గినప్పటికీ కూడా ఈ ఎఫర్ట్స్ అనేవి ఈ సంవత్సరం కూడా కొనసాగించి ఫర్దర్గా ఇంకా తగ్గించేటట్టు కొంచెం చూస్తాము. అలాగే SC/ST కేసెస్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 66 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 59 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారంగా చూసినప్పటికీ మనకి ఈ క్రైమ్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఒక 10% అనేది తగ్గడం కనిపిస్తూ ఉంది. సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గింది. పర్టికులర్లీ పోక్సో కేసెస్ కూడా 22లో 46 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 37 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో ఇట్స్ డిక్రీజ్ ఆఫ్ 19.5%. సో దీంట్లో పర్టికులర్గా మనం మన మహిళా పోలీస్ని అభినందించాలి.
వీళ్ళు కండక్ట్ చేస్తున్న అవేర్నెస్ సెషన్స్ కానీ ఏదైనా ఇనిషియల్ స్టేజ్లో ఇంటర్వెన్షన్ కానీ కౌన్సిలింగ్ కానీ ఇవన్నిటి యొక్క రిజల్ట్స్ ఈ విజిబుల్ ఇన్ దిస్ పర్టికులర్ డిక్లైన్ ఇన్ ది క్రైమ్ రేట్ పర్టికులర్లీ అగేన్స్ట్ ఉమెన్. అలాగే చీటింగ్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం తగ్గడం జరిగింది. బట్ సైబర్ క్రైమ్స్ అనేవి కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పెరిగినాయి. 28 సైబర్ కేసెస్ లాస్ట్ ఇయర్ రిజిస్టర్ అయితే ఈసారి 52 కేసెస్ రిజిస్టర్ అయినాయి. కాకపోతే ద గుడ్ థింగ్ ఈజ్ లాస్ట్ ఇయర్ రికవరీ అనేది ఏమీ లేదు సైబర్ కేసెస్లో. బట్ ఈసారి దాదాపుగా 99,20,000 హ్యాస్ బిన్ రికవర్డ్ ఇన్ 49 అక్యూజ్ని ద్వారాగా మనం రికవర్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ పాజిటివ్ సైన్. సో ఇప్పుడున్న సైబర్ సెల్ కూడా కంటిన్యూస్గా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళకి నాలెడ్జ్ అప్గ్రేడేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నాం, కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ ఉన్నాం. సో దీనివల్ల రాబోయే కాలంలో ఫర్దర్గా ఇంకా సైబర్ క్రైమ్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఫర్దర్గా కూడా ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం 786 మొబైల్స్ అనేవి కూడా రికవర్ చేయడం జరిగింది. దాదాపుగా 1.56 crore వర్త్ మొబైల్స్ అనేది త్రూ ఆర్ ఎఫర్ట్స్ ఇట్ హస్ బీన్ రికవర్డ్. అలాగే ఎన్ఫోర్స్మెంట్ వరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం 4 వ్యక్తుల పైన పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది అండ్ 5 persons పైన ఎక్స్టర్మెంట్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. సో గత సంవత్సరం కూడా చేసాం. సో ఈ ఎఫర్ట్స్ వల్ల ఎన్డీపీఎస్ కావచ్చు లేకపోతే రెడ్ శాండర్స్ కావచ్చు, ఈ యాక్టివిటీ అనేది కొంచెం తగ్గుముఖం కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ ఇయర్కి ది యాక్టివిటీ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ది కైండ్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ అరౌండ్ ఎన్డీపీఎస్ అండ్ రెడ్ శాండర్స్ పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం మనకి తగ్గిందని మనం చెప్పుకోవచ్చు డ్యూ టు ది స్ట్రింజెంట్ మెజర్స్ దట్ హాస్ బీన్ ఇనిషియేటెడ్. అలాగే గేమింగ్ యాక్ట్ కేసెస్ 458 కేసెస్ మనం కట్టడం జరిగింది. అండ్ ఐడిఆర్ యాక్ట్లో కూడా ఈసారి ప్రత్యేకమైన ఇనిషియేటివ్ తీసుకొని 200 మందికి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అదర్ అసోసియేట్ డిపార్ట్మెంట్స్. సో దీనివల్ల ఎవరైతే బాగా ఈ ఐడిఆర్ యాక్ట్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా సరైన దారిలో తీసుకురావడం వల్ల హైవే రోడ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి మనకి. యాక్సిడెంట్స్ కూడా ఇప్పుడే మనం చూసినాం. సో గత ఏడాది కన్నా ఈసారి కొంచెం ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేది పెరిగింది కాబట్టి కొంచెం ఈ ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. అలాగే మనకి హాస్టింగ్ హిల్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మంది ఆ ఘాట్ రోడ్ పైన గట వెళ్ళేటప్పుడు తాగి నడవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి దానికి కొంచెం ప్రత్యేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నాం. సో ఘాట్ పైకి 2 వీలర్స్ ఏమీ పోకుండా అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో వాళ్ళకి పైకి వెళ్ళే సదుపాయం అంతా కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం. సో మిగతా చోట్లంతా కూడా ఈ విధమైన రెగ్యులేషన్ అనేది కొంచెం కొనసాగిస్తాం. సో గతంలో హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి కొన్ని రోజులు పెట్టారు సార్. తర్వాత వచ్చి హెల్మెట్ అనేది మీరు చెప్తున్నారు కానీ ఎవరు పాటించడం లేదు సార్. యా, దీంట్లో ఏమైంది అంటే కొత్తగా నిక్తో ఒక ఎన్ఐసితో ఒక కొత్త యాప్ అనేది ఒకటి చేస్తూ ఉన్నాం. సో దీని ద్వారాగా అది రావడం వల్ల కొంత డిలే వచ్చింది. సో అది వెరీ సూన్ విల్ బి లాంచింగ్ దట్ పర్టిక్యులర్ అప్లికేషన్. సో దానివల్ల ఈ వన్స్ అగైన్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు దాకా ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ వరకే చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ పైన అంటే ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా నడుపుతారో వాళ్ళపైన ఫైన్స్ వేయడం కానీ, అలాగే మల్టిపుల్ టైమ్స్ అఫెన్స్ చేస్తూ ఉంటే ఇట్ హ్యాస్ అ ప్రొవిజన్ ఆఫ్ రికమెండింగ్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో. సో ఈ విధమైన నిబంధనలతో ఒక అప్లికేషన్ అనేది లాంచ్ అవుతా ఉన్నది. సో దీనివల్ల ఇంకా బెటర్ ఇంకా ఈ హెల్మెట్ అనేది కొంచెం అందరూ కూడా తీసుకునేటట్టు ఉంటుంది. టౌన్లో కూడా ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది సార్, దాని మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది సార్. అంటే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ వస్తుందా సార్? గతంతో పోల్చుకుంటే ఈసారి కొద్దిగా పెరిగింది సార్ జిల్లా అయినప్పటి ట్రాఫిక్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. సో యాజ్ యూ సెడ్ వెహికల్ డెన్సిటీ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి నార్మల్లీ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో యువర్ పాయింట్ ఈస్ వెల్ టేకెన్. విల్ ట్రై టు సిట్ విత్ అవర్ పోలీస్ పర్సన్ టు రిజాల్వ్ ఇట్. థ్యాంక్ యూ సార్.